పాటుగా ఇంకొక అంశం ఏంది అంటే తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్, ఇతర పార్టీల నుంచి చేరికలకు భారీ ప్లాన్. ఇది నాకున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 126 మంది అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు అంటే ఈ తెలంగాణలో మొదటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, అన్ని పార్టీలలో పనిచేసిన కొంతమంది ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో చెరబట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదట. దాంట్లో భాగంగా ఒక్కొక్కరిని జైన్గమ్మని అని కూడా చెప్తున్నదట. ఇతర పార్టీల నుండి ఖచ్చితంగా రావాల్సిందే, అన్ని నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండాల్సిందే అంటూ కూడా చెప్పిండట. అంటే రాష్ట్రానికి చాలామంది ఇటు సెంట్రల్ నేతలు వస్తారు. దాంట్లో మొన్న రాజ్నాథ్ సింగ్ మొన్న రాజ్నాథ్ సింగ్ ఎందుకు వచ్చిండు? అదొకటి $1 మిలియన్ ప్రశ్న. అంటే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధపడుతున్నారు. దాంతోపాటు నితిన్ నబీన్ కూడా మొన్న వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే నిన్న రాష్ట్రానికి నడ్డా వచ్చిండు, నేడు అశ్విని వైష్ణవ్ ఇతర పార్టీల నేతలకు తలుపులు తెరవాలనే దిశానిర్దేశం. మరోపక్క రాష్ట్ర సర్కార్ వినేతలకు ఎట్టకేలా మోక్షం అంటూ కూడా చెప్పినారు. నేనేమంటున్నా అంటే రాజ్నాథ్ సింగ్ కానీ దాంతోపాటు నితిన్ నబీన్ కానీ నడ్డా కానీ అశ్విని వైష్ణవ్ నలుగురు కేంద్ర మంత్రులు పూర్తి స్థాయిలో కూడా మన రాష్ట్రం మీద ఫోకస్ పెట్టిలు. ఒకరు ఉత్తర తెలంగాణ అంటారు, ఒకరు దక్షిణ తెలంగాణ అంటారు, ఒకరేమో హైదరాబాద్ అంటారు, ఇంకొకరేమో జిల్లాలకు సంబంధించిన మున్సిపాలిటీలు అంటారు. వీళ్ళందరూ కూడా పటిష్టమైన చాలా భద్రత నడమ పూర్తి స్థాయిలో కూడా వ్యూహాత్మకంగా అంటే భారీ వ్యూహంతో పూర్తి స్థాయిలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తాడిచెర్ల రెండో గనికి కేటాయింపులు, మెట్రో ధాన్యం టార్గెట్ల పెంపు అంశాలపై కిషన్ రెడ్డి చొరవ, రాష్ట్ర రాజకీయాలలో చర్చ. ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో వాళ్ళ యొక్క కాషాయ జెండా ఎగరేయడానికి అన్ని రకాల శక్తులను ఒడిగడుతూ పూర్తి స్థాయిలో ముందుకు సాగే ప్రయత్నం అయితే చేస్తుంది. దాంట్లో భాగంగా ఏంది తెలంగాణలో పూర్తి స్థాయిలో 4 కేంద్ర మంత్రులు అయితే వచ్చారు. అయితే దాంతోపాటు కేంద్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసిందా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలను అమలు చేసిందా, దాంతోపాటు రాష్ట్రానికి రావాల్సిన వాటాలను ఇచ్చిందా, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఏమైనా మాట్లాడిందా అంటే ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇది పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. ఇక ఇంకొకటి ఏంటంటే నేను మళ్ళా చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒకసారి ఇక్కడ చాలా స్పష్టంగా కూడా చూడరు. ఇక్కడ కనబడుతున్న ప్రధాన అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా చూడాల్సిన ఎపిసోడ్ ఏంటంటే ఇక్కడ వైఆర్టీవీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వైఆర్టీవీని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అని ఎందుకంటున్నా అంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వైఆర్టీవీ ఎప్పుడూ మీ పక్కనే ఉంటుంది, మీకోసం ఉంటుంది. ఇది మీ ఛానల్ అన్న. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలందరికీ కూడా హక్కు ఉంది. ఎందుకంటే ప్రజల పక్షాన్ని నిల్చున్నాం. మనం గత ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం, ఇప్పటి ప్రభుత్వాన్ని నిలదీస్తాం, రేపటి ప్రభుత్వాన్ని ఇంకా భయంకరంగా నిలదీస్తాం. అన్ని రకాలుగా ఒడిదొడుకులను ఎదుర్కొన్నాం కాబట్టి ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయినాం. ఎందుకంటే నిండమురినోనికి సలెక్కువ అన్నట్టు వెనకటి సామెత ప్రకారం ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఎంతకైనా కొట్లాడతాం, ఎంతకైనా దిగజారుతాం.